మార్పును గురించి చూద్దాం. Okay, this is the session today. ఈ తరగతిలో మనం మాట్లాడబోయే అంశం ఇది. Remember, our theme is living for Christ. మన అంశం ఏంటండి? ఈ క్యాంప్ యొక్క అంశము క్రీస్తు కొరకు జీవించుట. And we are going to read one verse, all of us together. మనమందరం కూడా ఒక వచనము అందరం కలిసి చదువుకుందామండి. Philippians 1:21. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. I will say 1, 2, 3 and you have to read in Telugu. నేను 1, 2, 3 అన్న తక్షణమే తెలుగులో అందరూ కలిసి ఏకబిగిన చదవాలండి. Philippians 1:21. ఫిలిప్పి 1:21. All of you have taken? అందరూ తిప్పారా? దొరికిందా వచనం? 1, 2, 3. Once again. 1, 2, 3. Okay, now without seeing the Bible. ఇప్పుడు బైబిల్ చూడకుండా చెప్పాలది. 1, 2, 3. Very good. For me to live is Christ and to die is gain. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. Okay. Now spiritual transformation, how does it happen? ఆత్మ సంబంధమైన మార్పు లేదా ఆత్మీయ మార్పు అది ఎలాగున జరుగుతుంది? Okay, we got born again. మనము తిరిగి కొత్తగా జన్మించాం. Our names are written in the book of life. జీవ గ్రంథములో మన పేర్లు వ్రాయబడ్డాయి. Our sins are forgiven. మన పాపములు పరిహరించబడ్డాయి. And we have become his son and daughter. ఆయన కుమార్తెగాను కుమారునిగాను మనం చేయబడ్డాం. Our dead spirit is made alive. మన చచ్చిన స్థితిలో ఉన్న ఆత్మ జీవింపజేయబడింది. We will definitely go to heaven. మనము ఖచ్చితంగా పరలోకానికే వెళ్తాం. That is a reality. అది సత్యం. But how does my life change now and why should it change? మంచిది. నా జీవితంలో మార్పు ఎట్లా వస్తుంది? అసలు మార్పు ఎందుకు రావాలి నా జీవితంలో? Now this is where we have failed. ఇక్కడ మనమందరం కూడా విఫలమవుతూ ఉన్నాం. We got born again, very good. మనము తిరిగి జన్మించాము, చాలా సంతోషం. But how much of we have become like Christ? క్రీస్తును పోలిన వారంగా మనలో ఎంతమంది అయ్యాం? How much I am able to overcome sin? ఎంతమంది మనలో పాపమును అధిగమించగలుగుతూ ఉన్నాం? How much I am able to experience the peace of God? దేవుని సమాధానమును ఎంతమంది మనలో అనుభవించగలుగుతూ ఉన్నాం? How much I have been able to grow in faith? విశ్వాసములో ఎంతమంది బాగా ఎదగగలుగుతూ ఉన్నాం? So we are going to deal a very important topic. కాబట్టి మనము ఈ తరగతిలో చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని అధ్యయనం చేయబోతూ ఉన్నాం. Living in the power of the gospel. సువార్త శక్తిలో జీవించుట. Okay, gospel saves a sinner. సువార్త ఒక పాపిని రక్షిస్తుంది. But after we get saved, రక్షింపబడిన తరువాత gospel has the power to give us abundant life. సువార్తకు మన జీవితంలో జీవమును ఎక్కువగా ఇచ్చే శక్తి ఉందండి. Okay, let's turn to 2 Corinthians 5:17. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. Yeah. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. If anyone is in Christ, he is a new creation. ఎవడైనను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. Old things have passed away. పాతవి గతించిపోయాయి. I have a question now. ఇప్పుడు మీ అందరికి నా నుండి ఒక ప్రశ్న. Those of you who are born again, ఎవరైతే మీలో కొత్తగా జన్మించారో, have the old things passed away? పాతవి వెళ్ళిపోయినాయా? Earlier I used to tell lies, now also I tell lie. ఇంతకు ముందు అబద్ధాలు ఆడేవాడిని, ఇప్పుడు కూడా అబద్ధాలు ఆడుతున్నా. I used to get angry, now also I get angry. ఇంతకు ముందు బల కోపం వచ్చేది నాకు, ఇప్పుడు కూడా అట్నే కోపపడుతున్నా. I was jealous, now also I am jealous. అప్పుడు అసూయ ఉండేది, ఇప్పుడు అదే. Earlier I used to watch pornography. అంతకు ముందు నేను మరి బూత్ వీడియోలు చూసేవాడిని, now also I watch pornography. ఇప్పుడు కూడా అదే చేస్తున్నా. What has
changed? ఏం మార్పు వచ్చింది? If nothing has changed, that means there is a problem. ఏమీ మార్పు రాలేదు అంటే ఏదో సమస్య ఉంది. And that change must happen. ఆ మార్పు రావాలి. So here we read, if anyone is in Christ, he is a new creation. ఇక్కడ వ్రాయబడింది ఏంటి అంటే కనుక ఎవరైనాను క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి. Now, what does it mean to be in Christ? క్రీస్తు యేసునందు ఉండుట, దాని అర్థం ఏంటి? 4 things. 4 విషయాలండి. Number 1, మొదటిదిగా to be in Christ means to have the security in Christ. క్రీస్తులో ఉండటము అంటే గనక మొట్టమొదటిగా బీమా అండి. The security of salvation. రక్షణ యొక్క భద్రత. The security in an insecure world. ఏదైతే అభద్రత లోకము ఈ లోకము ఉన్నదో ఆ అభద్రత లోకములో జీవిస్తూ మనము భద్రంగా ఉండటం. Secondly, రెండవదిగా to be in Christ means to be accepted in Christ. క్రీస్తులో ఉండడం అంటే గనక క్రీస్తు ద్వారా స్వీకరించబడటం. That means I am very comfortable in Christ. దాని అర్థం ఏంటంటే గనక క్రీస్తులో నేను చాలా సౌకర్యంగా ఇమిడిపోయాను అని. Whether my parents accept me or not, నా తల్లిదండ్రులు నన్ను స్వీకరించినా my స్వీకరించకపోయినా, friends accept me or not, నా స్నేహితులు స్వీకరించినా స్వీకరించకపోయినా, my world does not accept me or not, ఈ లోకము నన్ను స్వీకరించినా స్వీకరించకపోయినా, I am accepted in Christ. నేను క్రీస్తులో స్వీకరించబడ్డాను. I am black or white, no problem. నేను నల్లగున్నానా తెల్లగున్నానా సమస్య కాదు. Tall or short, no problem. నేను ఎత్తున్నానా తక్కువ ఉన్నానా పొట్టిగా ఉన్నానా సమస్య కాదు. Educated, non-educated, no problem. అధిక విద్య ఉందా అసలు విద్య లేదా సమస్య లేదు. Oh, Christ has embraced me. క్రీస్తు నన్ను తనలో కలుపుకున్నాడు. And that should give you a lot of peace in your mind. అది మీ హృదయములలో చాలా సమాధానాన్ని కలిగించాలి. Number 3, మూడవదిగా to be in Christ means to have the future assurance of hope. క్రీస్తులో ఉండటం అంటే గనక భవిష్యత్తు గురించిన నిరీక్షణ ఖచ్చితంగా ఉండాలి. Because Christ is risen and he is seated on the throne. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచి సమాధిని జయించి తిరిగి లేచి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. One day we will also rise up again after our death. ఒక దినమున మనం మరణించిన తరువాత ఒక దినమున మనం కూడా లేచి వెళ్తాం. Number 4, నాలుగవదిగా to be in Christ means క్రీస్తులో ఉండటం అంటే to participate in his divine nature. ఆయన దైవత్వములో మనం పాల్గొనటం. Yeah, that is very important. అది చాలా ముఖ్యమండి. I will explain that point later on. ఆ పాయింట్ నేను తర్వాత వివరిస్తాను. So we read, if anyone is in Christ, he or she is a new creation. ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల ఆమె కాని ఆయన కాని నూతన సృష్టి అని చెప్పబడింది. Brother, are you a new creation? అమ్మా మీరు నూతన సృష్టి కాదా? Yes, no. అవునా కాదా? Ayyo. Yes, no. Okay. If that is the case, ఒకవేళ అదే సరి అయితే there are 3 new things God has given you. 3 కొత్త విషయాలు మీకు దేవుడు ఇచ్చాడు. Number 1, మొదటిదిగా 1 Corinthians chapter 2 verse 12. మొదటి కొరింథీ 2వ అధ్యాయము 12వ వచనం అండి. New, if anybody is in Christ, is a new creation. So what are the new things he has given us? ఎవరైనాను క్రీస్తు యేసునందు ఉన్నాడలా వారు నూతన సృష్టి. మరి కొత్తవి ఏం పొందుకున్నాం మనం? 1 Corinthians chapter 2 verse 12. 2:12. మొదటి కొరింథీ 2:12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. Oh, yeah. Now we have got a new spirit. Number 1. మనము నూతనమైన ఆత్మను పొందుకున్నాము. అది మొదటిది. Now look into your Bible. ఇప్పుడు బైబిల్లో చూడండి. What does this spirit do to us? ఈ ఆత్మ మనకేం చేస్తుంది? It is written in verse 12. 12వ వచనంలో రాయబడింది. That we might know the things that have been freely given to us by God.
దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనకు నూతన ఆత్మ దయచేయబడింది. Listen carefully, listen carefully. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. So what did we get? Number 1. మనం ఏం పొందుకున్నామండి? కొత్తవి. మొదటిదిగా a new spirit, నూతన ఆత్మ, the Holy Spirit. పరిశుద్ధమైన ఆత్మ. And what does the Spirit do? ఈ ఆత్మ ఏం చేస్తుంది? And it helps us to know the things that we have received freely. ఉచితంగా దేవుని యొద్ద నుండి మనము పొందుకున్న వాటిని మనకు తెలియజేస్తుంది. Okay. And what have we got freely? ఉచితంగా మనం పొందుకున్నవేవి? We have got eternal life. మనకు నిత్య జీవం వచ్చింది. We have got peace. మనకు సమాధానం దొరికింది. We have got joy. మనకు ఆనందం దొరికింది. We have got hope. మనకు నిరీక్షణ దొరికింది. We got heaven. మనకు పరలోకం దొరికింది. Above all we got Jesus Christ. అన్నిటికంటే ముఖ్యంగా మనకు ప్రభువైన యేసుక్రీస్తు వారు దక్కారు. So this spirit, the new spirit, ఈ ఆత్మ, ఈ నూతన ఆత్మ we have got as a gift from God. దేవుని యొద్ద నుండి వరంగా బహుమానంగా పొందుకున్నాం. Number 2, what we have got? రెండవదిగా ఏం పొందుకున్నాం? Romans chapter 6 verse 4. రోమా 6:4. Romans chapter 6 and verse 4. రోమా 6:4 అండి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. We have got a new life. మనకు నూతన జీవము దొరికింది. Okay, because of this new spirit we have got a new life. ఈ నూతన ఆత్మను బట్టి మనకు నూతన జీవం దొరికిందండి. Jesus said in John chapter 10 verse 10, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాగ అన్నాడు, I have come to give you life that is abundant. నేను మీకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చానన్నాడు. What does this abundant life mean? ఈ సమృద్ధిగా మనకు ఇవ్వబడుతున్న జీవం అంటే ఏంటి? It is a life walking with God. ఆ జీవం అంటే దేవునితో నడుచుట. It is a life to participate in divine nature. దేవుని దైవత్వములో పాల్గొనే జీవం అది. It is a life of joy. అది ఆనందాన్నిచ్చే జీవం. It is a life of holiness. అది పరిశుద్ధతనిచ్చే జీవితం. It is a life to hate sin. పాపాన్ని ద్వేషించే జీవం అది. It is a life of worship. అది ఆరాధనకు మనల్ని ఉపక్రమించే జీవం అది. It is a life of experiencing peace at all times. అన్ని స్థలాల్లో అన్ని చోట్ల అన్ని సమయాల్లో కూడా సమాధానాన్ని అనుభవించే జీవం అది. It is a life of hope. అది నిరీక్షణనిచ్చే జీవం. It is a life of worship. అది ఆరాధననిచ్చే జీవం. It is a life of witnessing for him. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాక్షిగా ఉండడానికి సహాయపడే జీవం. It is a life inside the church of God. దేవుని సంఘము లోపల మనల్ని జీవింపజేసే జీవం. It is a life lived for Jesus Christ. దేవుని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు జీవింపజేసే జీవం. That is abundant life. అదే సమృద్ధి అయిన జీవం అంటే. Number 3. మూడవదిగా The third new thing that he has given is కొత్తది మనకు మూడవదిగా ఏమనుగ్రహించాడంటే 2 Peter chapter 1 verse 4. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం. 2 Peter chapter 1 verse 4. 2 పేతురు 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను అయిన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించను. దేవ స్వభావం. దేవ స్వభావము. ప్లీజ్ అండర్లైన్ దట్. దేవ స్వభావం. అండర్లైన్ చేసుకుందామండి, నేను కూడా చేసుకుంటున్నా. What the third thing that we have received in Christ is మూడవది మనం దేవుని యొద్ద నుండి పొందుకున్నది ఏంటంటే is a new nature. కొత్త స్వభావం. I will explain to you now. నేను మీకు వివరిస్తానండి. So in salvation not only we got forgiveness of sins, ప్రభువైన యేసుక్రీస్తులో మరి మనకు కేవలం పాప క్షమాపణ మాత్రమే కాదు, but at that time ఆ సమయంలో God shaked hands with us like this. దేవుడు మనతో చెయ్యి కలిపాడండి. Look at here, and he said, I'm going to make you
partakers of divine nature, Deva Swabhavam. మీరందరూ నా వైపు చూడాలి. ఇదిగా చెయ్యి కలిపి దేవుడు అంటున్నాడు, ఇదిగో దేవ స్వభావమునందు మీకు పాలు దయచేస్తాను అంటున్నాడు. Okay, so it is not only forgiveness of sin. కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదు, He has made us partners, partakers of His nature. ఆయన స్వభావములో మనకు పాలు దయచేశాడు, భాగం ఇచ్చాడు. That is a great blessing. అది చాలా గొప్ప దీవెన. Suppose me and my wife, we don't have a child. నాకు నా భార్యకు పిల్లలు లేరనుకోండి. We go to an orphanage and adopt a child. ఒక అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక బిడ్డను దత్తతకు తీసుకుంటాం. I bring the child home. ఆ బిడ్డను దత్తతకు తీసుకొని ఇంటికి తెచ్చుకుంటాం. I give food, clothing, shelter, education, everything. నా బిడ్డకు నివాసాన్ని, తర్వాత చదువును, మరి ఆహారమును, వస్త్రములను అన్ని దయచేస్తాను. And every day I kiss him. ప్రతి దినం కూడా మళ్ళీ అంకుల్ గారు చేసినట్లు బాగా గాఢంగా ప్రేమతో ముద్దులు పెట్టుకుంటాను. How much ever I kiss that child, నేను ఎంతగా ఆమెకు ముద్దులు పెట్టినా, that child is not mine. ఆ బిడ్డ మాత్రం నాది కాదు కదా. How much ever I say I love you, I love you, I love you. నేను ఎంతగా ఇదిగో నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా, the DNA inside the child is of somebody else. బిడ్డలో ఉన్న DNA ఇంకెవరిదో. Did you get the point? అమ్మా, పాయింట్ అర్థమైందా? But in God's salvation is different. కానీ దేవుని రక్షణ ప్రత్యేకమైనది, వేరైనది. Oh, it is so different. అది దానంతటికి అదే ప్రత్యేకమైనది. He puts His spirit inside us. ఆయన ఆత్మను మనలో పెడతాడండి. And He makes our dead spirit alive. Oh, చచ్చిన ఆత్మను బ్రతికిస్తాడు. And this spirit helps us to participate in His divine nature. ఆ ఆత్మ దైవ స్వభావములో మనకు భాగాన్ని ఇస్తుంది. Oh, now this adopted child which I have got from the orphanage, ఈ అనాథ శరణాలయం నుండి దత్తతకు తెచ్చుకున్న ఈ అమ్మాయి, it doesn't look like me or my wife. నాలా కానీ నా భార్యలాగా కానీ ఉండదు, కనపడదు చూడ్డానికి. How much ever I shake hands and do like this to this child, నేను ఎంతగా ఆ అమ్మాయికి షేక్ హ్యాండ్లు ఇచ్చి తర్వాత ఇట్లా రుద్ది ఎంత ఏమి చేసినా, the child will not have any of my character or nature. నా స్వభావములో ఒక ఇంతైనా కూడా ఆ అమ్మాయికి లేదా అబ్బాయికి రాదు. But look at God's salvation. కానీ దేవుని రక్షణను చూడండి. He picks the sinner up. ఆయన ఒక పాపిని పట్టుకొని పైకెత్తుతాడు. And He makes him or her to see the cross. ఆయనను లేదా ఆమెను సిలువను చూసినట్లు చేస్తాడు. Make him listen the gospel of Jesus Christ. దేవుని సువార్తను వినేటట్లుగా చేస్తాడు. And he by the power of the word and the spirit, He transforms his heart. దేవుని వాక్యమును వలన పరిశుద్ధాత్మను ద్వారా ఆయన హృదయాన్ని మారుస్తాడు. At that moment itself He gives the gift of the Holy Spirit. ఆ సమయములోనే, ఆ క్షణములోనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని అనుగ్రహిస్తాడు. And this spirit, by the help of the word, slowly transforms that person. ఆ పరిశుద్ధాత్ముడు దేవుని వాక్య సహాయముతో మెల్లగా ఆ వ్యక్తిని మారుస్తూ వస్తాడు. Because we are partakers of divine nature. ఎందుకంటే దైవ స్వభావములో పాలివారం మనం. And that is why in Ephesians chapter 1 we read, అందుకనే ఎఫెసీయులకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇలాగను చదువుతాము, He has given us the adoption of sons and daughters. ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు, దత్తత పుత్రులుగా చేసుకున్నాడు అని ఉంది. Yeah, datta. So God's adoption and man's adoption is different. దేవుని దత్తత మానవుని దత్తత వేరండి. In God's adoption, దేవుని దత్తతలో He wants to make us like Him, His nature. ఆయన ఎవరినైతే దత్తతకు తీసుకుంటున్నాడో ఆయన లాగా ఆయన స్వభావంలోనికి మార్చుకుంటాడు. In man's adoption, మనుషుని దత్తతలో how much ever I try, నేను ఎంతగా ప్రయత్నం చేసినా that child will not become like me. ఆ బిడ్డ నాలాగా కానే కాడు. One day it is possible,
ఒక దినమున అది సాధ్యమవుతుందేమో. The child will even run away from my home looking for his original father and mother. నా ఇంట్లో నుండి ఆ బిడ్డ తన స్వంత తల్లిదండ్రులను వెతుక్కుంటూ పారిపోయినా పారిపోవచ్చు. It is possible. అది కూడా సాధ్యమే. It has happened. అది అయ్యింది కూడా, జరిగిందండి కొన్ని విషయాల్లో. I know about a child. నాకు ఒక బిడ్డను గురించి తెలుసు. After 26 years that child ran away from the home to seek the original father and mother. 26 సంవత్సరాల తర్వాత ఇల్లు విడిచి పారిపోయింది తన స్వంత తల్లిదండ్రులను వెతుక్కుంటూ. So in Christ we are new creation. ప్రభువైన యేసుక్రీస్తులో మనము నూతన సృష్టి. Okay, tell me, what are the 3 things we have got new? మనము పొందుకున్న 3 నూతనమైన విషయాలు ఏంటండి? Number 1. మొదటిదిగా, yeah. Number 2. Number 3. Very good. Did you understand? అమ్మా మీకు అర్థమైందా? Did you understand? అయ్యా మీకు అర్థమైందా? We are new creation and these 3 new things he has given to us. మనము నూతన సృష్టి, ఈ 3 నూతనమైనవి మనం పొందుకున్నాం. Okay. So now we are going to study the 3 tenets of salvation. 3 tenets. Tenets. Tenets, grammar tenets. మనము ఇప్పుడు రక్షణ యొక్క 3 కాలములను Okay, now చూసుకుందాం. this is a very important doctrine. ఇది చాలా ముఖ్యమైన సిద్ధాంతం. Okay, let's turn to Titus chapter 2. తీతు 2వ అధ్యాయము. And we are going to study 11, 12 and 13. తీతు 2వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. First read verse 11. 11వ వచనం మొదటగా చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. Okay, all of you listen here. This is a very important doctrine we are going to study. అందరూ కూడా జాగ్రత్త వినండి. మనము చేస్తూ ఉన్న అధ్యయనములో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. Our salvation has 3 parts. మన రక్షణ 3 భాగాలను కలిగి ఉంది. Past, present and future. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలములు. Did you understand this much? ఇంతవరకు అర్థమైంది కదా? Okay. Now, number 1, మొదటిదిగా, we are saved from the punishment of sin. పాపము యొక్క శిక్ష నుండి మనము రక్షింపబడ్డాం. That happened in the past. అది గతములో జరిగిపోయింది. On so and so day we believed upon the Lord Jesus Christ. ఫలానా తారీఖున ఫలానా దినములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసించాము. On that day we were saved from the punishment of sin. ఆ దినమున మనము ఆ పాప శిక్ష నుండి విడిపింపబడ్డాం. Romans 8 verse 1. రోమా 8:1. There is no condemnation upon those who are in Christ Jesus. క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. So in our salvation there is a past. మన రక్షణలో గతం ఉన్నది. And in that past we believed upon Christ. ఆ గతంలో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచాము. Because of that there is no more punishment and penalty of sin upon us. అందుకోసమై మన మీద ఆ పాపకు సంబంధించిన శిక్ష గానీ లేకపోతే మరి ఇంకేదైనా గానీ ఏది లేదు. Now read verse 11 chapter 2 of Titus. తీతు 2వ అధ్యాయం 11వ వచనం ఇప్పుడు చదువుకుందాము. Grace of God that brings salvation has appeared to all men. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమయ్యి. So it is the grace of God that brings salvation. దేవుని కృప రక్షణను తీసుకొని వస్తుంది. And that grace is in the person of Christ. ఆ కృప ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఉంది. This has appeared to all men in the past 2000 years ago. సమస్త మనుషులకు 2000 సంవత్సరాల క్రితము అది ప్రత్యక్షపరచబడింది. And hence we are saved because of that grace. ఆ కృపను బట్టి మనమందరం కూడా రక్షింపబడ్డాం. We are saved because of the cross. మనము ఆ సిలువను బట్టి రక్షింపబడ్డాం. We are saved because of the blood of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిని బట్టి రక్షింపబడ్డాం. We are saved because of the forgiveness he gives. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన క్షమాపణను, పాప క్షమాపణను బట్టి రక్షింపబడ్డాం. And that forgiveness is eternal. ఆ క్షమాపణ ఏదైతే ఉందో అది నిత్యంగా ఉండిపోయేది. It appeared to us in the past, maybe 10 years back, 20 years back, 30 years back. ఆ గతంలో మరి 10 సంవత్సరాల క్రితం కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, అది మన పట్ల జరిగింది. So the first part of our salvation is the past.
when we were saved from the punishment and penalty of sin. రక్షణలో మొదటి భాగము ఏది? గతంలో జరిగిపోయినది. ఏంటా గతంలో జరిగినది? ఇదిగో పాపమును బట్టి వచ్చే జీతము గాని, శిక్ష గాని, పరిహారం గాని అన్నిటిని తప్పించుకున్నాం మనం. Now come to the present. ఇప్పుడు వర్తమాన కాలానికి వద్దాం. Now, ఇప్పుడు verse 12. 12వ వచనం అండి. We are being saved from the power of sin. మనము పాపము యొక్క శక్తిలో నుండి విడిపించబడుతూ ఉన్నాం. Now that is the present condition. అది ఇప్పుడు వర్తమాన కాలము. Verse 12. 12వ వచనం చదువుకుందామండి. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణను I'll read 13 also, both up together. 13 కూడా చదువుతున్నానండి. అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవాలెనని మనకు బోధించుచున్నది. In the present, how should we live? ఇప్పుడున్న కాలములో ఎట్లా జీవించాలి మనం? Denying ungodliness. భక్తిహీనతను మనము విడిచిపెట్టాలి. And forsake worldly lust. ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. We should live a life of holiness. పరిశుద్ధతో కూడుకున్న జీవితాన్ని జీవించాలి. Righteously and practice godliness. నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. In the present, ఈ కాలములో ఇప్పుడు, that is transformed life. అదే మార్పు చెందిన జీవితం అంటే. So now we have a present condition of our salvation. ఇప్పుడు మనం రక్షణలో ఉన్న ప్రస్తుత పరిస్థితి, ప్రస్తుత కాలము మనం ఎదుట ఉన్నది, మనతో ఉన్నది. Every day we are being saved from the power of sin. ప్రతి దినము దినదినము కూడా పాపపు యొక్క శక్తిలో నుండి మనము విడిపించబడుతూ కాపాడబడుతూ ఉన్నాం. Sin has tremendous power. పాపానికి చాలా గొప్ప శక్తి ఉందండి. And sin wants to destroy us. ఆ పాపము మనల్ని నాశనము చేయాలని ఉంది. Sin wants to attract us. పాపము మనల్ని ఆకర్షించాలని ఉంది. Sin wants to trap us. పాపము మనల్ని ఇరికించుకోవాలని ఉంది. Sin wants to make us guilty. పాపము మనలను అపరాధ భావనతో కృంగదీయాలని చూస్తుంది. Sin brings death. పాపము మరణాన్ని తీసుకొని వస్తుంది. And today, now, those of us who are saved, live a life of godliness. ఇదిగో ఈ రక్షింపబడిన మీరందరూ కూడా ఈ ప్రస్తుత కాలములో ఇప్పుడు పరిశుద్ధతో కూడుకున్న జీవితాన్ని జీవించండి. But most of the time we all fail in that. కానీ అధికమైన సార్లు, చాలా సార్లు మనం విఫలమైపోతాం. That means this power of sin is controlling us. దాని అర్థం ఏంటి? పాపానికి ఉన్న శక్తి మనల్ని తన ఆధీనంలో ఉంచుకొని ఆడిస్తుంది. Number 3, మూడవదిగా, this salvation has a future. ఈ రక్షణ భవిష్యత్తు కూడా ఉంది రక్షణకు. One day we will be saved from the presence of sin. ఒక దినమున మనము పాపము నుండి రక్షింపబడుతాం. Looking for the blessed hope and glorious appearing of our great God and Savior Jesus Christ. మహాదేవుడు మన రక్షకుడును అయిన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. That day we will be saved from the presence of sin. ఆ దినమున మనము పాపపు పరిస్థితుల నుండి, ఆ పాపము యొక్క సన్నిధిలో నుండి విడిపించబడతాం ఎప్పటికీ. Now, did you understand the 3 tenses of salvation? రక్షణలో ఉన్న 3 కాలముల యొక్క ఆ పరిస్థితిని మీరు అర్థం చేసుకున్నారా? One day we were saved in the past from the punishment and the penalty of sin. గతములో పాపానికి వచ్చే ఆ శిక్ష నుండి మనము రక్షింపబడ్డాం. Today we are being saved from the power of sin. ఇప్పుడు వర్తమాన కాలములో పాపముకున్న శక్తి నుండి మనము విడిపించబడుతూ, భద్రపరచబడుతూ, రక్షింపబడుతూ ఉన్నాం. One day in future we will be saved from the presence of sin. భవిష్యత్ కాలములో ఒకానొక దినమున పాపము నుండి, పాపము యొక్క శక్తి నుండి, ఆ ప్రభావం నుండి నిత్యంగా మనము విడుదలను పొందుతాం. Okay, now let's discuss. Past is over,
మనం ఇప్పుడు ఒకసారి ఆలోచించుకుంటే గతమంతా కూడా గడిచిపోయింది కదండి. Our sins are forgiven. మన పాపములు క్షమింపబడ్డాయి. And now we are in the present. ఇప్పుడు మనము వర్తమాన కాలంలో ఉన్నాం. The future will come. భవిష్యత్తు రాబోతూ ఉన్నది. So leave the past, leave the future. గతాన్ని విడిచిపెట్టండి, భవిష్యత్తును విడిచిపెట్టండి. Now we are in the present. What should we do now? వర్తమాన కాలంలో మనము ఇప్పుడున్న కాలంలో ఉన్నాము. మనం ఏం చేయాలి? Okay, we will discuss that. అది మనం చర్చించుకుందాం. How do I live victorious Christian life? విజయవంతమైన క్రైస్తవ జీవితమును నేను ఎలాగూ జీవించగలను? How do I overcome sin in my life? నా జీవితంలో పాపమును ఎలాగున అధిగమించగలను? Okay, before that, దానికి ముందుగా I will ask a question. ఒక ప్రశ్న వేస్తాను. Why did God save us? దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు? Can you tell? చెప్పగలరా? Why did God give us salvation? దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? మనకెందుకు రక్షణనిచ్చాడు? చెప్పగలరా? Yeah, sisters, brothers. Why did God save you? మిమ్మల్ని ఎందుకు రక్షించాడు దేవుడు? He loved us, that's why he saved us. Okay. ఆయన మనల్ని ప్రేమించాడు గనుక రక్షించాడు. Because he wants us to walk in his steps. Because he wants to walk in his steps. Okay. That is why he. Why? Any other answer? Because he wants us to be with him. Yeah. That is one because answer. God is alone, he's feeling loneliness, he wants to take us there. దేవుడు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాడు. అయ్యో నాకు తోడు ఎవరు లేరే, అందుకే మనల్ని ఆయనతో పాటు కూడా ఉండాలని ఆశపడుతున్నాడు. Two reasons in the Bible why we are saved. బైబిల్లో నుండి రెండు కారణాలు మనం ఎందుకు రక్షింపబడ్డాం చూసుకుందాం. Romans chapter 8 రోమా 8వ అధ్యాయము and verse 29. 29వ వచనము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. కుమారునితో సారూప్యం. First reason why we are saved, here it is written, so that we are conformed in the likeness of Jesus Christ. ఎందుకు మనము రక్షింపబడ్డాము అని మనం ఆలోచన చేస్తున్నాం. దానికి రెండు కారణాలు అనుకున్నాం కదా. మొదటి కారణము ప్రభు అయిన యేసు క్రీస్తుతో మనము సారూప్యము గలవారమగుటకు. God does not only want to forgive our sins. దేవుడు కేవలము మన పాపములను క్షమించి అక్కడితో వదిలేయడం లేదు. God does not only want us to go and enter heaven. మనము కేవలము పరలోకానికి వెళ్ళడానికి అర్హులము అవ్వాలని అంతటితో విడిచిపెట్టడం లేదు. God wants that we become like him. దేవుని కోరిక ఏమిటి అంటే మనము ఆయనలాగా అవ్వాలని. To be conformed in the likeness of Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి వలె ఆయన సారూప్యములోనికి మనం మారిపోవాలి. The second reason, రెండవ కారణము, is in the book of Hebrews. హెబ్రీయులకు వ్రాయబడిన పుస్తకంలో ఉందండి, పత్రికలో ఉంది. Chapter 9 and verse 14. 9వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. Okay, the second reason why we are saved is, మనము రక్షింపబడడానికి గల రెండవ కారణము, it is to serve him. ఆయనకు సేవ చేయటానికి. So what is your theme now? What is the theme? థీమ్ ఏంటండి? Live for Christ and serve Christ. క్రీస్తు కొరకై జీవించు, క్రీస్తుని సేవించు. Did you get now? అమ్మా, అర్థమైందా మీకు? Two reasons why brother God saved you, why sister God saved you. అయ్యా, మిమ్మల్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? అమ్మా, మిమ్మల్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడు? రెండు కారణాలు. Number one, మొదటి కారణం, to conform in the likeness of Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు వారి సారూప్యములోనికి మనం మారటానికి. And for that he has made us partakers of divine nature. అందుకనే మనలను ఆయన దైవ స్వభావములో పాలు భాగస్తులుగా చేసుకున్నాడు. And ఆ తర్వాత, and the second reason is that we may serve him. రెండవ కారణం ఏంటంటే కనుక ఆయన సేవ చేయడానికి అనుకూలంగా ఉండాలని. If these two reasons are not fulfilled in your life and my life,
ఒకవేళ ఈ రెండు కారణాలు, ఈ రెండు విషయాలు మన జీవితంలో నెరవేరకపోతే we will reach heaven, no problem. మనము పరలోకానికి వెళ్తాం, సమస్య లేదు. But when we reach there, కానీ మనం పరలోకంలో అడుగుపెట్టినప్పుడు we will not get any reward or crown. మనకు ఎటువంటి కిరీటాలు గాని బహుమానాలు గాని ఉండవు. Did you listen that? అమ్మా మీరు విన్నారా? Our salvation will be secure. మన రక్షణ భద్రపరచబడింది. But when we are going to stand before the judgment seat of Christ, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి ఆ సింహాసనం ముందు తీర్పు కొరకు నిలబడినప్పుడు he is not going to give us anything. ఆయన మనకి ఏమి ఇవ్వడండి. Because we did not serve him and we did not become like him. మనము ఆయనను సేవించలేదు, మనము ఆయన సారూప్యంలోకి మారలేదు కాబట్టి. These are the two reasons in the Bible for which God has saved your life. లేఖనాల ప్రకారంగా దేవుడు మనల్ని రక్షించడానికి ఇదిగో ఇవే రెండు కారణాలు. And today ఈ దినము we are going to analyze how much in the past years till today we have become like Christ. గతములో మనము ప్రభు సారూప్యంలోనికి ఎంతగా మారగలిగాము అన్నది ఒకసారి విశ్లేషించుకుందాం. How much I am able to serve Christ. ఎంతగా నేను ప్రభువును సేవించగలిగాను అన్నది విశ్లేషించుకుందాం. Right? ఓకేనా? So the question is now, how do I become like him? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే గంట Every day I get up in the morning, I pray, Lord, keep me away from sin. But this mobile, no, I always go to the YouTube and watch things which I should not watch. మంచిది. క్రీస్తు సారూప్యతలోకి ఎలాగో మారగలము అన్నది ప్రశ్న. ప్రతి దినము కూడా పొద్దున్న లేచి ప్రభువా నన్ను కాపాడు, పాపం చేయకుండా భద్రపరచు అని ప్రార్థన చేసుకొని ఒక్కసారి ఫోన్లోకి వెళ్ళిపోయి యూట్యూబ్ చూసుకుని చూడరానివి కూడనివి చూస్తూ ఉంటాం. When you get up from the bed, which one you take first, your mobile or your Bible? నిద్ర లేచిన వెంటనే మొదటగా ఏది పట్టుకుంటారు? ఫోనా, బైబిలా? Bible will be kept very far. బైబిల్ చాలా దూరంగా పెట్టుకుంటాం కదా. Mobile will be under the pillow. ఆ మొబైల్ మటుకు దిండు కిందే ఉంటది. Because she will call, no, send messages, I have to see her. ఎందుకంటే కాల్స్ వస్తాయి, మెసేజ్లు వస్తాయి, చూడాలా, వినాలా. Without her voice I can't sleep. Ayyo. Without her voice, listening. ఆమె స్వరం వినకుండా నాకు నిద్ర పట్టదు. Without seeing that love sign, how can I sleep? Oh my goodness. ఆ లవ్ సింబల్ చూడకుండా నేను ఎట్లా పోగలనండి. She touched my heart. ఆమె నా హృదయాన్ని తాకింది. Bible will be somewhere else. బైబిల్ ఎక్కడో ఉంటుంది. Mobile will be in the reach of the hand. మొబైల్ మట్టుకు ఇదిగో చెయ్యి పెడితే చెయ్యికి అందే అంత దూరంలో ఉంటుంది. How will we become like Christ? ఎట్లా మనం క్రీస్తు సారూప్యతలోకి మారగలం? What are we talking? ఏం మాట్లాడుకుంటున్నాం మనం? One day we will become mobile. ఒక దినమున మనం మొబైల్ అయిపోతామేమో. Because we are controlled by mobile. ఎందుకంటే ఈ మొబైల్ ద్వారా మనము ఆడించబడుతూ ఉన్నాం. And we are practicing sin every day. ప్రతి దినమును పాపమును సాధన చేస్తా ఉన్నాం. Okay, question. Why do we sin now? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే కనుక ఎందుకు మనం పాపం చేస్తాం? Okay. Is anybody there who does not sin here? Raise up your hand. ఇక్కడ పాపము మేము చెయ్యము అన్నవారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. I would like to fall at your feet like this. నేను మీ దగ్గరకు వచ్చి మీ పాదాలకు వందనం చేస్తానండి. ఎవరైనా ఉన్నారా మేము పాపం చేయమనే వాళ్ళు? We do commit sin. మనం ఖచ్చితంగా చేస్తాం. But the question is, కానీ ప్రశ్న ఏంటంటే 5 years before I was telling lies, 5 సంవత్సరాల క్రితము నేను అబద్ధాలు ఆడేవాడిని. is that habit of telling lies reduced after 5 years? 5 సంవత్సరాల తర్వాత ఈ అబద్ధాలు చెప్పే అలవాటు కనీసం తగ్గిందా? 10 years before I used to get angry. 10 సంవత్సరాల క్రితం అయితే తొందరగా కోపం వచ్చేది నాకు. After 10 years still I am getting angry. That means I am not being conformed to the likeness of Christ. 10 సంవత్సరాలలో కూడా ఆ కోపములో ఎటువంటి మార్పు లేకపోతే ప్రభు సారూప్యతలోకి మనము ఏమాత్రం మారడానికి ప్రయత్నించటం లేదు అని అర్థం. 2
years ago, I used to watch 2 hours YouTube. 2 సంవత్సరాల క్రితము 2 గంటలు యూట్యూబ్ చూసేవాడిని. Now I'm watching 5 hours. ఇప్పుడు 5 గంటలు చూస్తున్నా. Video games. వీడియో గేమ్లు. Video games. అవునండి, వీడియో గేమ్లు. Please raise up your hands. చూడండి ఎంతండి అసలు, ఎంతమంది అసలు ఆడని వాళ్ళు. Look at the smile on the face when I said video game. వీడియో గేమ్స్ అంటే ఆ ముఖాల్లో ఆ నవ్వును చూడండి, ఆ చిరునవ్వును చూడండి. ముఖాలను వెలిగిపోతున్నాయి వీడియో గేమ్స్ అంటూనే. You know, one young boy died playing video games. మీకు తెలుసా అండి, యువకులు చాలా మంది వీడియో గేమ్లు ఆడుతూ చనిపోయారు. 16 hours he used to play video games. ఒక యువకుడైతే 16 గంటలు వీడియో గేమ్లు ఆడేవాడండి. After some few months, కొన్ని నెలలు అయిన తర్వాత the nerves of his hands became numb. ఈ హస్తంలో ఈ వేళ్లలో ఉన్న నరాలన్నీ కూడా పని చేయకుండా పోయినాయి. And it affected his brain. ఆయన మెదడు మీద అది ప్రభావం చూపించింది. And he died one day. ఒక దినంలో చనిపోయాడు. Just 17-year-old boy. కేవలం 17 సంవత్సరాల వయసున్న యువకుడు. Very dangerous. చాలా ప్రమాదకరం. It's an addiction. అది అలవాటైపోతుంది దానికి. Why do we sin? Answer. ఎందుకు పాపం చేస్తాం చెప్పండి. Why do we sin? ఎందుకు పాపం చేస్తాం చెప్పండి అమ్మా, చెప్పండి. Don't blame Satan, okay? Don't blame Satan. People say, సాతాను కార్యము సాతానుడు చేస్తున్నాడని సాతాను మీద అపవాదం మోపకండి. that is our habit, no? అది మన అలవాటు కదా. Satan says, I didn't do anything. Don't blame me unnecessarily. సాతాను అంటాడు, అయ్యో బాబోయ్ నేనేం చేయలేదండి బాబు, ఎందుకు నా మీద నిందేస్తారంటాడు. No, don't say that answer. సాతాను పని అని మట్టుకు అనొద్దండి. Young people, why do we sin? యవనస్తులారా ఎందుకు పాపం చేస్తాం చెప్పండి. దేవుని మాట, because we don't listen to God, that is one answer. Because we are born in sin, this sister has said. All theological answer, my goodness. అంత వేదాంతపరమైన సమాధానం. అబ్బబ్బబ్బబ్బా సూపర్ అండి. My goodness, where is your feet? Let me fall. అమ్మమ్మా ఎక్కడమ్మా నీ పాదాల మీద పడతాను నేను. We all know theology very well. మనకందరికి కూడా వేదాంతం బాగా తెలుసు, లేఖనాలను వచనాలు బాగా తెలుసు మనకు. Let me give you the answer. నేను మీకు సమాధానం చెప్తాను. We do sin because we enjoy sin. మనము పాపాన్ని ఎందుకు చేస్తామంటే పాపములో ఉంటూ ఆనందిస్తాం కాబట్టి. Am I right? అవునా కాదా? Am I right? పాపం చేయటం అంటే మనకు ఆనందాన్ని ఇస్తుంది. Will you accept? We enjoy sin, that is why we do sin. మనం పాపము చేయటం మనకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మనం enjoy పాపం చేస్తాం. pornography, that is why we watch pornography. ఈ భూత చిత్రాలు మనకు ఆనందాన్ని కలుగజేస్తాయి కాబట్టి ఆ చిత్రాలను చూస్తాం. We enjoy blue films, that is why we watch blue films. బ్లూ ఫిల్మ్స్ ఎందుకు చూస్తాము? ఒక రకమైన ఆనందాన్ని అనుభవాన్ని ఇస్తాయి కాబట్టి. We enjoy films, secular movies, because we enjoy it. సినిమాలు ఎందుకు చూస్తాము? అదొక రకమైన ఆనందం కలుగుతుంది కాబట్టి. We bring theology everywhere. ఎక్కడికి చూసినా కానీ వేదాంతాన్ని తీసుకొస్తాం. Born in sin and what else brother? Born in sin. ఇంకా ఏంటమ్మా కారణాలు చెప్పండి అమ్మా, పర్వాలేదు. వెనుకున్నామ్మా బ్లూ కలర్. Did you understand? You and I, we have a nature of enjoying sin. మీకి నాకు ఉన్న స్వభావం ఏంటంటే గనక పాపాన్ని చేస్తూ ఆనందిస్తాం. There is not one person here who is not struggling with sin in his life and her life. ఇక్కడ what is it? There is not one person who is not struggling with sin who is seated here. పాపముతో పోరాడుతున్న వాళ్ళు మీలో ఎవరైనా ఒక్కరన్నా ఉన్నారా? సహోదరులలో కానీ సహోదరులలో కానీ. See, how do we overcome now? That is what we are going to discuss. ఇప్పుడు ఈ పాపమును మనము అధిగమించటం అంటే పాపము జోలికి వెళ్లకుండా చేయకుండా మనము ఆగిపోవటం ఎట్లా? Do you want an answer? మీకు సమాధానం తెలుసుకోవాలని ఉందా? You want an answer? సమాధానం కావాలా? I think they are not struggling with sin, brother. very saint and holy people, my goodness. మీరు పాపముతో పోరాడాలని దాని నుంచి బయటపడాలని మీకు లేదనుకుంటా. ఎవరు కూడా అవును మేము సమాధానం కావాలనడం లేదు. You want an answer? అమ్మా మీకు సమాధానం కావాలా? అమ్మా మీకు పెద్ద దండం. మీరంతా కూడా చాలా పవిత్రులు అనుకుంటాను. Brothers, I am stopping preaching. Go and ask the sister, they will give you the answer. అయ్యా నేను బోధించడం సమాధానం చెప్పడం మానేస్తాను. సహోదరులకు ఇప్పుడు చాలా పవిత్రంగా ఉన్నారు వాళ్ళని వెళ్ళి అడగండి. పాపం నీతో పోరాటం ఎలా, బయటపడటం ఎలా, పాపం చేయకుండా ఉండటం ఎలా అనేది వాళ్ళు చెప్తారు.
Okay, before we ask that question, what is sin now? ఆ ప్రశ్నకు సమాధానాన్ని పొందుకునే ముందు ఇంకొక ప్రశ్న ఏంటంటే అసలు పాపం అంటే ఏంటి? What is sin? Can you give me a definition from the New Testament? ఆ కొత్త నిబంధన కాలంలో నుండి పాపం అంటే ఏంటో ఒక నిర్వచనం చెప్పగలరా? Not doing what God said is sin. ఆజ్ఞాతిక్రమమే పాపం. 1 John chapter 3. మొదటి యోహాను 3వ అధ్యాయం. We see the definition of sin there. మొదటి యోహాను 3వ అధ్యాయంలో మనం పాపం యొక్క నిర్వచనాన్ని చూస్తాం. And verse 4. 4వ వచనం చదువుకుందామండి. Yeah. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. Sin is lawlessness. ఆజ్ఞాతిక్రమమే పాపం. Sin is missing the mark which God has kept for us. ఏదైతే దేవుడు పరిమితులను పెట్టాడో దాన్ని మీరి Sin ప్రవర్తించడం. is doing that which God hates. దేవుడు ద్వేషించేదాన్ని చేయటమే పాపం. Sin is breaking the law of God. దేవుని నియమ నిబంధనలను మీరి ప్రవర్తించటమే పాపం. So now in the present condition, ఇప్పుడున్న పరిస్థితులలో we have to get victory over sin. మనము పాపం మీద జయాన్ని పొందుకోవాలి. Okay, let's come to Romans chapter 6. All of you listen. రోమా 6వ అధ్యాయానికి వద్దామండి. మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. First we are going to read verse 3. రోమా 6వ అధ్యాయంలో నుండి మొదటగా 3వ వచనం చదువుకుందాం. Okay. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరు ఎరుగరా? Number 1. మొదటిదిగా In English that word no comes there. No. ఆంగ్లములో ఇక్కడ ప్రశ్న ఉంది కదండి, ఎరుగరా, అది మొదట వస్తుంది. So first three things you have to know. ఇక్కడ 3 విషయాలను మనం గమనించాలి. Number 1. మొదటిదిగా Know that all of us were baptized into Christ Jesus. ప్రభువైన యేసు క్రీస్తులోనికి మనము బాప్తిస్మం పొందాము అని తెలుసుకోవాలి. That means we at the time of salvation we are baptized in Christ, into Christ. రక్షణ పొందిన దినమున ప్రభువైన యేసు క్రీస్తు వారిలోకి ఆయన యందు మనం బాప్తిస్మం తీసుకున్నాం. Into his death, burial and resurrection. ఆయన మరణములోనికి, ఆయన సమాధిలోనికి, ఆయన పునరుత్థానములోనికి మనం బాప్తిస్మం తీసుకున్నాం. So it is no more that we live but Christ lives in me. కాబట్టి ఇక జీవించేది మనం కాదు, ఇదిగో మనలో క్రీస్తే జీవించాలి. I am immersed in Christ. నేను క్రీస్తులో మునిగిపోయి ఉన్నాను. It is no longer I am seen but Christ is seen. ఇదిగో నేను కాదు ఇతరులకు కనపడేది, ఇక ముందు నుంచి క్రీస్తే ఇతరులకు కనబడతాడు. So first thing you have to know this. మొదటిదిగా అది మనం అర్థం చేసుకోవాలి. Second thing you have to know. రెండవదిగా ఏం అర్థం చేసుకోవాలంటే Verse 6. 6వ వచనం, రోమా 6వ అధ్యాయం 6వ వచనం. ఏమనగా మనము ఇకమును పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా శిలువపై వేయబడనని ఎరుగుదుము. Know that our old man is crucified with him. మన పాప శరీరము, పాతది ఏదైతే శరీరం ఉన్నదో అది క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నది. The body of sin must go. పాప శరీరము ఇక మరణించాలి, తొలగిపోవాలి. So that we no longer be slaves of sin. మనము అలాగున ఎందుకు చేయాలి? ఎందుకంటే పాపమునకు ఇక మీదట దాసులంగా ఉండకుండా ఉండాలి కాబట్టి. Number 3. మూడవదిగా Verse 9. 9వ వచనం అండి. Know that Christ have been raised from the dead. క్రీస్తు మృతులలో నుండి లేచాడన్నది అర్థం చేసుకోవాలి. And hence we have a hope. అందుకనే మనకు నిరీక్షణ ఉన్నదండి. So 3 knowing we read now. ఇక్కడ 3 విషయాలు మనము చదువుకున్నాం. Number 1. మొదటిదిగా Know that you are baptized into Christ. క్రీస్తులోనికి బాప్తిస్మం తీసుకున్నామని మీరు అర్థం చేసుకోవాలి. Know that our old man was crucified with Christ. మన పాత శరీరము, పాప శరీరము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినదని మనం అర్థం చేసుకోవాలి. Third, Christ has been risen from the dead and hence we can live a victorious Christian life. మూడవదిగా ప్రభువైన యేసు క్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచారు కాబట్టి మనం కూడా మరణమును జయించి తిరిగి లేస్తామన్న నిరీక్షణలోకి వచ్చాం. So if I know these 3 things, ఈ 3 విషయాలను మనం బాగా అర్థం చేసుకుంటే what action I should take? నేను ఏ పని చేయాలి? Verse 11. Verse 11.
Verse 11. 11వ వచనం. What should I do? నేను ఇప్పుడు ఏం చేయాలి? Reckon yourselves dead to sin. మీరు పాపము విషయంలో చనిపోవాలి. Okay. Reckon, consider yourselves dead to sin. ఆ పాపము విషయంలో మృతులమైపోవాలి. Read that verse. ఆ 11వ వచనం చదువుకుందామండి. అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. Hello. హలో. Hello. Dead sin. Dead. It says in 11, verse 11. Look into your Bible. What does it say? 11వ వచనం నేను చదువుతున్నాను. ఏం చెప్తుందండి 11వ వచనం? Dead to sin. పాపము విషయములో మృతులుగాను. In Uttar Pradesh, dead people lie down like this. ఉత్తరప్రదేశ్లో అయితే చనిపోయిన వారు ఇదిగో అలాగున పడి ఉంటారు. Here also, brother. Like ఇక్కడ this. ఇక్కడ కూడా చనిపోయిన వాళ్ళు ఇట్లా పడిపోతారు కదా. Or it is like this. లేదా ఇట్లా పండుకుంటారా, లేదా అట్లా కాళ్ళు ఎత్తుతారా? It's like this, dead. అంతే కదండి. Give me my phone. Paul says dead to sin. Dead to sin. డెడ్ టు సిన్ అంటే పాపం విషయంలో మృతులు అవ్వాలి. Okay. So believer must be dead. ఒక విశ్వాసి చనిపోయి ఉండాలి. Mobile is here. ఫోన్ ఉంది ఇక్కడ. Then who else? Aishwarya Rai. Oh my goodness. ఐశ్వర్య రాయ్ ఉంది. అబ్బా ఎంత అందంగా ఉంది. Chiranjeevi. చిరంజీవి గారు. ఎంత పెద్ద ఆయన. Telugu actors who are they? తెలుగు యాక్టర్లు వాళ్ళే కదండి. You're famous actress. చాలా ఫేమస్ యాక్టర్లు కదా వాళ్ళు. They are all surrounding us. వాళ్ళందరూ కూడా నన్ను ఆవహించున్నారు. What do we have to do? మనం ఏం చేయాలి? I am dead. నేను చనిపోయినా. Dead to YouTube. యూట్యూబ్ విషయంలో చనిపోయినా. Dead to pornography. పోర్నోగ్రఫీ విషయంలో చనిపోయినా. I am dead to video games. వీడియో గేమ్స్ విషయంలో చనిపోయినా. I am dead. నేను చనిపోయినా. It will come close to me, but I am dead. అది వచ్చి నన్ను ఆవహిస్తుంది, నా మీద పడుతుంది, కానీ నేను చచ్చిపోయినా. Consider yourselves dead, my sister, my brother. అయ్యా, అమ్మా, సహోదరా, సహోదరి, మీకు మీరు గట్టిగా చెప్పుకోండి. But in between this head rises up. మధ్యలో అట్లా లేసి చూడడం కానీ. At that time, dead. I am dead. ఒకవేళ అలా లేయడానికి ఏదైనా ఆలోచన వచ్చినా కూడా నేను చనిపోయినా అని చెప్పుకోండి. You may be tempted to see your phone and YouTube and pornography. ఒకవేళ ఇదిగో ఫోన్ ఇట్లా తిప్పినప్పుడు ఏదేదో చూడాలని అనిపిస్తుందేమో. చనిపోయినా అనుకోండి. Throw this. దాన్ని పడేయండి పక్కన. I'm dead. నేను చనిపోయినా. Then it says in verse 11. 11వ వచనంలో ఇంకా ఏం చెప్తుంది? Alive unto Christ. దేవుని విషయమై క్రీస్తు యేసునందు. Dead to sin. పాపం విషయంలో మృతి. Alive unto Christ. క్రీస్తు యేసునందు జీవం. You know, there are some believers. మీకు తెలుసా అండి, కొంతమంది విశ్వాసులు ఉన్నారు. They are alive for sin. They are alive for Christ also. వారు పాపం విషయంలోనూ జీవించున్నారు, క్రీస్తు విషయంలో కూడా జీవించున్నారు. Sunday. ఒక దినమున white shirt. వైట్ తెల్లగా మెరిసే అంగేసుకుంటారు. క్లీన్ గా షేవ్ చేసుకుంటారు. కోకోనట్ ఆయిల్. మంచిగా కొబ్బరి నూనె పెట్టి దూకుంటారు. ఓకే, అంతేనా? అండ్ ఎవ్రీబడి థింక్స్ హి ఇస్ ఎ వెరీ గాడ్లీ పర్సన్. మై గుడ్నెస్, ఆ సహోదరుడు ఎంత బాగున్నాడు, ఎంత దైవత్వమును పోలి నడుచుకుంటున్నాడు. యు నో, Satan is very happy. ఆ సాతానుకైతే ఇంకా ఎంత సంతోషం అట్లటోళ్ళని చూస్తే. He says one day you go. ఒక దినమున నువ్వు పోతావు. 6 days you come to me. 6 దినాలు నా దగ్గరకు వస్తావు అంటాడు. You know, he's very happy. You go to church for 2 hours, no problem. 2 గంటలు చర్చికి పోనాయనా, బాగా చర్చిలో కూర్చో.
Monday you come back to మా me. సోమవారం మళ్ళీ నా దగ్గరికి రా బిడ్డ. Monday to Saturday, slave to sin. సోమవారం నుండి శనివారం వరకు పాపమునకు దాసుడు. Sunday, hallelujah. ఆదివారం వస్తే హల్లెలూయా, దేవునికి స్తోత్రం. What everybody thinks? చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? Very good boy. అబ్బబ్బబ్బ, ఎంత మంచి సహోదరుడు. You can send proposal for your daughter's marriage. చాలా మంచి సాక్ష్యం గల అబ్బాయి అండి, ఏమన్నా మంచి ప్రపోజల్ ఉంటే ఆయనకు చెప్పవచ్చు. But if you check the secret life, కానీ ఆయన రహస్య జీవితాన్ని గనక గమనిస్తే no reading of the Bible, బైబిల్ చదవటం అంటూ ఉండదు. always in the YouTube, ఎప్పుడు చూసినా యూట్యూబ్, always in the video game. ఆల్వేస్ వీడియో గేమ్. But కానీ we show that we are godly. మనము ఏదో పవిత్రంగా జీవిస్తున్నట్టు మనల్ని మనం కనపరుచుకుంటాం. Dead to sin. పాపం విషయంలో మృతులం. Can you do this? Can you do this? మీరు చేయగలరా అది? Young people, మీరందరూ కూడా యవనంలో ఉన్నారు. this is how in my life I got victory over sin. ఈలాగున ఇదిగో నా జీవితంలో నేను పాపం మీద విజయం సాధించగలిగాను. I was also like you. I didn't fall from heaven. నేనేదో పరలోకం నుంచి ఊడిపడలేదండి, నేను కూడా ఒకప్పుడు మీ దశలోనే ఉంటి. I also in your age had sinful habits. నాకు కూడా ఒక రకమైన చెడ్డ అలవాట్లు ఉండేవి. But when I studied the word of God, కానీ నేను దేవుని వాక్యాన్ని చదివినప్పుడు I said, Lord, I want victory. ప్రభువా, వాట్ ఇస్ దట్? I want victory. I told my Lord. నాకు పాపం మీద విజయం కావాలన్నాను. And when I read verse 11, ఎక్కడి నుంచి వస్తుంది ఆ విజయం? dead to sin, పాపమును విషయంలో చనిపోతే తప్పరాదు, but alive to Christ. కానీ క్రీస్తు విషయంలో జీవించి ఉండటం. Don't deceive yourself. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. One day, ఒక దినమున this sin will eat you up. ఈ పాపము మిమ్మల్ని తినేస్తుందండి. Satan will make a mockery of your life. సాతాను మీ జీవితం విషయంలో ఎగతాళి చేస్తాడు. Suppose I got saved at point. ఒకవేళ ఇదిగో ఈ పాయింట్ లో నేను రక్షింపబడ్డాను అనుకుందాం. Okay, this is the point and this is the point where I got saved. ఇదిగో ఈ పాయింట్ లో నేను రక్షింపబడ్డా. Now slowly I start walking in my Christian life. మెల్లగా నా క్రైస్తవ జీవితంలో అడుగులు వేయడం మొదలు పెట్టాను. I have to reach there. ఇదిగో అక్కడికి వెళ్ళాలి నేను. Okay, so I start walking. నేను మెల్లగా నడవడం మొదలు పెట్టాను. Walking with God, walking with Christ. దేవునితో నడుస్తున్నాను, క్రీస్తుతో నడుస్తున్నాను. In between I will fall. మధ్యలో అలా పడిపోతాను. No problem. సమస్య లేదు. Get up. పర్వాలేదు, లేచి నిలబడండి. Confess your sin. నీ పాపాన్ని ఒప్పుకోండి. Repent. పశ్చాత్తాపడండి. Come back. మళ్ళీ తిరిగి రండి. Start walking. మళ్ళీ నడవడం మొదలు పెట్టండి. Start walking. మెల్లగా నడవండి. Start walking. మెల్లగా నడవండి. You started here. ఇదిగో అక్కడి నుంచి మొదలు పెట్టాం. At that time you had lot of sinful habits. ఆ సమయంలో చాలా పాపము స్వభావము అలవాట్లు ఉండేవి. As you start walking, మీరు నడవడం మొదలు పెట్టినప్పటి నుంచి you read the Bible daily. మీరు రోజు బైబిల్ చదువుకుంటూ, You are praying. ప్రార్థన చేసుకుంటూ, But sin also is trying to deceive you. కానీ మీరు దేవునితో నడుస్తూ ఉన్న ఆ కాలములో, ఆ సమయములో పాపము మిమ్మల్ని మోసం చేయడానికి బాగా ప్రయత్నిస్తుంది. At that time, remember Romans 6:11. Remember Romans 6:11. రోమ 6:11 ఆ సమయం మీరు గుర్తుకు తెచ్చుకోవాలి. Oh God, help me. దేవుడా నాకు సహాయం చేయి. I don't want to watch YouTube. నేను నీతో నడవాలని అనుకుంటున్నాను. Oh God, this is trying to kill me. ఈ పాపము నన్ను చంపాలని చూస్తుంది ప్రభువా. Consider yourself dead to it. ఇదిగో పాపం విషయంలో మిమ్మల్ని మీరు మృతులనుగా పరిగణించండి. Start walking. మెల్లగా నడవండి. Walk. నడవండి. As you walk, మీరు నడుస్తున్న కొద్దీ, now there you have to reach. అక్కడికి వెళ్ళాలి. Okay? In between, sometimes you will stumble, you will fall, no problem. Get up. మధ్యలో పాపంలో పడతారు, సాతాను మిమ్మల్ని పడేస్తుంది. పడిపోయినా కూడా మీరు లేచి నిలబడండి, నడవడం మొదలు పెట్టండి. After you reach this point, ఇదిగో ఆ పాయింట్ దగ్గరికి మీరు వచ్చిన తర్వాత,
maybe 20 years, 30 years, after 30 years, 20 ఏళ్ళు కావచ్చు, 30 ఏళ్ళు కావచ్చు, ఎంత కాలమైనా కానీ you will remember all those sins which you used to commit when you were there. ఇదిగో ఆ పాయింట్ లో ఉన్నప్పుడు ఏవైతే పాపములు చేస్తూ ఆ స్వభావం కలిగి ఉన్నామో అవన్నీ కూడా మనకు గుర్తుకొస్తాయి. And when you are here, ఇక్కడ నిలబడినప్పుడు you will say like this, ఇలాగున మీరు అంటారు, oh my God, what all I used to do, oh my goodness. ఓ ప్రభువా, అసలు నేను ఏం పనులు చేసేవాడిని అసలు అప్పుడు. How many girlfriends I had, oh my goodness. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారండి నాకు అప్పుడు. Oh, why did I do like that? Oh, అసలు ఎట్లా ఉండగలిగాను అట్లా నేను. how much pornography I used to watch. ఎన్ని భూత చిత్రాలు చూసేవాడిని నేను. Any girl proposes me, I used to say yes. ఎవరు వచ్చి ప్రపోజ్ చేసినా కూడా నేను ఎస్ అనేవాడిని. After you reach here, ఇక్కడికి చేరుకున్న తర్వాత you will feel like that. అలాగున మీకు అనిపిస్తుందండి. And you will say, Lord, thank you for forgiving me. అప్పుడు ప్రభువా నీకు స్తోత్రాలయ్యా, Thank you for నన్ను helping రక్షించుకున్నావు. Thank you for helping me to overcome. ఇదిగో నేను అటువంటి భయంకరమైన పాపంలో నుండి బయటపడి నీ కొరకు జీవించడానికి సహాయపడినందుకు స్తోత్రాలు. You started there. అక్కడ మీరు మొదలు పెట్టారు And you reached here. ఇక్కడికి చేరుకున్నారు. You know, you will feel a sense of satisfaction. ఒక రకమైన తృప్తికరమైన జీవితాన్ని మీరు అనుభవిస్తారు. Now read Romans 8 verse 37. ఇప్పుడు రోమా 8:37 చదువుకుందాం. రోమా 8:37. Please read. ఆయనను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. Oh, at that time you will realize, oh, I am more than a conqueror. ఆ టైంలో మనకు అర్థమవుతుందండి మనము అత్యధిక విజయము సాధించిన వాళ్ళము అని. Why God has made us more than conquerors? అత్యధిక విజయము మనకు దేవుడు ఎందుకు ఇస్తాడండి? Turn to 1 John. మొదటి యోహాను పత్రిక. Turn to 1 John. మొదటి యోహాను పత్రిక verse chapter 5. 35వ వచనము. And read verse 4. ఫస్ట్ యోహాన్ 1 John chapter 5. ఫస్ట్ జాన్ మొదటి యోహాను 5వ అధ్యాయము. మొదటి యోహాను 5 verse 4. Chapter 5 verse 4. 4వ వచనం చదువుకుందామండి. దేవుని మూలమునుగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. Okay. What is, and this whatever is born of God overcomes the world. లోకమును జయించిన విజయము. And this is the victory that has overcome the world. లోకమును జయించిన విజయం అండి ఇది. And what is that? Our faith. ఏంటండి అది? మన విశ్వాసం. And that is our faith that has helped us to overcome the world. ఆ విశ్వాసమే లోకమును జయించడానికి, అది పాపమును అధిగమించడానికి సహాయం చేసేది. And then we read, ఆ తర్వాత మనం చదివేది, the one who is in us is greater than the one who is in the world. లోకములో ఉన్నవాని కంటే కూడా మనలో ఉన్నవాడు ఉన్నతమైన వాడు అనేది చదువుతాం. Okay. This is our present condition of our salvation. మన రక్షణ యొక్క ప్రస్తుత పరిస్థితి ఇది. Yeah, to get victory over the power of sin. పాపము యొక్క శక్తి మీద మనకు విజయం పొందుకోవడానికి. Okay. I was in my young days used to say a lot of lies. I was a liar. నేను యవ్వనములో ఉన్నప్పుడు చాలా అబద్ధాలు ఆడేవాడిని. And I was struggling with that sin in my life. నేను ఆ పాపము విషయంలో పోరాడుతూ ఉండేవాడిని. And there came a point in my life where I was very young at that time. నేను ఆ సమయంలో చాలా యవ్వనంలో ఉన్నాను. I did not know whether I am telling lie or a truth. అసలు ఆ సమయంలో నేను అబద్ధం మాట్లాడుతున్నానో నిజం మాట్లాడుతున్నానో తెలుసుకోలేనంత పరిస్థితిలో ఉండేవాడిని. But one habit was there. I used to read the word. కానీ ఒక అలవాటు ఉండేదండి, దేవుని వాక్యాన్ని చదివేవాడిని. And as this habit helped me to overcome this sin, ఈ అలవాటు ఏది? బైబిల్ చదువుకునే అలవాటు పాపమును అధిగమించడానికి నాకు సహాయపడేది. slowly God helped me to overcome over this sin.
మెల్లగా మెల్లమెల్లగా ఈ దేవుని వాక్యము, దేవుని శక్తి పాపమును అధిగమించడానికి నాకు సహాయం చేసింది. Young people, యవనస్తులారా, I don't know what is your struggle. మీ పెనుగులాట, మీ పోరాటము దేనితోనో నాకు తెలియదు. I'm a counselor. I counsel a lot of people. నేను కౌన్సిలర్ నండి, చాలా మందిని కౌన్సిల్ చేస్తుంటాను. I know what is the problem with young people. యవనస్తులకున్న సమస్య అంటే నాకు తెలుసు. The lust of the eyes and the lust of the flesh. శరీరాశ, నేత్రాశ. And many of them are addicted to pornography today. చాలా మంది ఈ దినాల్లో ఆ పోర్నోగ్రఫీకి అలవాటు పడిపోయారు. They watch for hours and hours. గంటల కొద్ది చూస్తారండి. And it is such a dangerous thing to do it. అది చాలా ప్రమాదకరమైన పాపం అది. Sister, I don't know your struggle. అమ్మా మీ పెనుగులాట, మీ పోరాటం దేనితోనో నాకు తెలియదు. In which sin you are struggling? మీరు ఏ పాపం విషయంలో పోరాడుతున్నారో నాకు తెలియదు. But Christ wants to help you today. కానీ క్రీస్తు నీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. He died on that cross. శిలువ మీద మరణించాడు. For all those sins. మీరు చేసిన పాపాలన్నిటికీ He has forgiven your sins. ఆయన నీ పాపాలను క్షమించాడు. And He wants to give you victory over sin. పాపం మీద విజయం సాధించాలని కోరుకుంటున్నాడు మీరు. And that victory can come only by a surrendered life to Christ. సమర్పణ కలిగిన జీవితము, క్రీస్తునకు సమర్పణ కలిగిన జీవితముతోనే పాపం మీద విజయం సాధ్యం. For that purpose only Christ gave us salvation. ఆ ఉద్దేశం కొరకే దేవుడు మనల్ని రక్షించుకున్నాడండి. How much of the likeness of Christ has transformed our life? క్రీస్తు సారూప్యము లేదా సారూప్యములోనికి మనం ఎంతగా మార్చబడ్డాం. You might be saved for 20 years, 30 years, very good. 20 సంవత్సరాల 30 సంవత్సరాల రక్షింపబడి మంచిది, సంతోషం. How much of Christ likeness has transformed our inner man? ఇదిగో మన లోపల ఉన్న మనిషిని క్రీస్తు యొక్క సారూప్యతలోకి ఎంతవరకు మనం తీసుకొచ్చుకున్నాం. With all the sins in all the 6 days that we commit, మనము ఈ 6 వారంలో 6 దినాల్లో చేసే పాపములతో so easily we take part from the Lord's table on Sunday. చాలా సులువుగా వచ్చి ఆదివారమున ప్రభు బల్లలో పాల్పొందుతాం. Don't do that. అది చేయకండి. Judgment will come upon you and me. తీర్పు మీ మీద, నా మీదకి వస్తుంది. God desires holiness from our life. మన జీవితములలో ప్రభు పవిత్రతను ఆశిస్తున్నాడు. Holy life is a powerful life. పవిత్ర జీవితము శక్తితో కూడుకున్న జీవితం. Holy life honors holy God. పరిశుద్ధ జీవితము పరిశుద్ధ దేవునికి ఇష్టమైనది. And holiness matters most to God. పవిత్రత, పరిశుద్ధతయే దేవునికి అధికమైన ప్రాధాన్యత. Let's close our eyes. మనం కళ్ళు మూసుకుందాం. Let's close our eyes for a few seconds, few minutes. కొన్ని నిమిషాలు మనం అలాగనే కళ్ళు మూసుకుందాం. On the basis of what we heard today, మనము ఈరోజు విన్నదాని ప్రాతిపదిక, all of you, don't look here and there. మీరందరూ కూడా అటు ఇటు దయచేసి చూడకండి. What we heard from God's word, దేవుని వాక్యం నుండి మనం ఏమి విన్నాం? are you convicted today afternoon of your sins? ఈ మధ్యాహ్న దినమున, ఈ మధ్యాహ్న కాలమున మీరు మీ పాపం విషయంలో పశ్చాత్తాపడుతున్నారు. Might be some sins have become addiction today. కొన్ని పాపాలు మీకు బాగా అలవాటైపోయి ఉండవచ్చు. But those addictions can be broken. కానీ ఆ అలవాట్లన్నీ కూడా మనము బద్దలు కొట్టచ్చు. Do you want help? మీకు ఆ విషయంలో సహాయం కావాలా? The word of God is there to help you. దేవుని వాక్యం ఉన్నదండి మీకు సహాయం The చేయడానికి. Holy Spirit is there to help you. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మీకు సహాయం చేయడానికి. Christ is there to help you. క్రీస్తు ఉన్నాడు మీకు సహాయం చేయడానికి. Mature brothers and sisters are there to help you. అనుభవజ్ఞులైన సహోదరులు ఉన్నారు మీకు సహాయం చేయడానికి. Don't continue in sin. పాపములో దయచేసి కొనసాగకండి. Sin will be judged and punished. పాపము తీర్పునకు లోనవుతుంది, శిక్షకు లోనవుతుంది. God hates sin. దేవుడు పాపమును అసహ్యించుకుంటాడు. Are you ready to break off those addictions this afternoon? ఈ మధ్యాహ్న కాలమున ఆ పాపపు అలవాట్లను మానుకోవాలని అనుకుంటున్నారా? Just say this small prayer. చిన్న ప్రార్థన చేద్దాం. Lord, I have been saved for many years. ప్రభువా, నేను ఎన్నో దినముల క్రితం రక్షింపబడ్డాను. But I am still deep into sinful addictions. కానీ ఇంకా పాపపు అలవాట్లలో లోతున పాతుకుపోయాను. Thank you for speaking to me. ఈ దినమున నాతో మాట్లాడినందుకు I am స్తోత్రాలు. standing guilty before you.
ఇదిగో అపరాధ భావన అయ్యా నాకు కలుగుతుంది మీ సన్నిధిలో. You know it all. మీకు అన్ని విషయాలు తెలుసు I have ప్రభువా. been hiding from men. నేను ఇదిగో మనుషుల నుండి దాక్కుంటూ వచ్చాను ఎన్ని దినాలు. And from my outside trying to show that I'm a godly person. ఆ అవతల ముందున్న వారికి అందరికీ కూడా నేను ఇదిగో పవిత్రంగా జీవిస్తున్నానని నన్ను నేను కనపరుచుకుంటున్నాను. But you have put the finger at the right spot. కానీ ఇదిగో మీ వ్రేలిని పెట్టవలసిన భాగములో పెట్టారు. And you are pressing it. I know that. మీరు అక్కడ ఒత్తుతూ ఉన్నారు నాకు తెలుసు. It's paining me. అదిగో నన్ను రక్షిస్తూ ఉన్నది. It is making me guilty. నన్ను అపరాధన భావనలోనికి తీసుకుపోతుంది. But I know that you died for this sin on the cross. కానీ ఇదిగో ఈ పాపముల నిమిత్తమే కదా నీవు శిలువ మీద మరణించావని నాకు తెలుసు. I repent of my sins. నేను నా పాపముల విషయములో పశ్చాత్తాపపడుతున్నాను. I need victory over this sin. ఈ పాపం మీద విజయం కావాలని కోరుకుంటున్నాను. I want to become more like you. ఇదిగో ఇంకా అత్యధికంగా మీలాగా నేను I మారిపోవాలనుకుంటున్నాను. want to be sanctified నేను daily. పవిత్రపరచబడాలనుకుంటున్నాను. Thank you for forgiving me. నన్ను క్షమించినందుకు స్తోత్రం ప్రభువా. Help me to live a victorious Christian life. జయ జీవితమును జీవించడానికి నాకు సహాయం చేయండి. May God help you to do that. దేవుడు అవన్నీ కూడా చేయటానికి మీకు సహాయం చేయనుగాక. And be a victorious Christian. జయ జీవితము కలిగిన క్రైస్తవునిగా మీరు ఉందురుగాక. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.